హైడ్రా రంగనాథ్ మళ్ళీ ఒకసారి వార్తల్లోకొచ్చాడు. యాక్చువల్‌గా చాలా కాలం పాటు హైడ్రా స్తబ్దుగా ఉన్నట్టు కనబడింది. నిజానికి బిగినింగ్‌లో హైడ్రా చాలా అంటే ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయబోతుందన్నట్టుగా బయలుదేరింది. రావడమే ఇటు నాగార్జున ఇది కన్వెన్షన్‌ని కూలగొట్టడం, అక్కడి నుంచి చాలామంది ఇండ్లకి పెద్దవాళ్ళకి సంబంధించి చేయడం. దాని తర్వాత అనేక పేదలు, మిడిల్ క్లాసు హౌసులకెళ్ళడంతో నెగెటివ్‌గా గూడా బాగా వచ్చింది. మొదట్లో హైడ్రాకి చాలా మంచి పేరొచ్చింది. దాని తర్వాత నెగెటివ్‌గా వచ్చింది. రెండోది ఒక మెథడ్ ఏమి లేకుండా ఒక ప్రయారిటీ లిస్ట్ గాని, ఎవరి ఆస్తుల ముందు ఎట్లా చేయాలి, ఏ చెరువుల్ని ముందుగా చేయాలి, ఒక ప్లానింగ్ అవేమి లేకుండా ర్యాండమ్‌గా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారనే విమర్శలొచ్చాయి. చాలా పెద్ద స్థాయి వాళ్ళ మీద ఓవైసీ బ్యాచ్ కావచ్చు, ఇక్కడున్న రాజకీయ నాయకులు చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ జోలికెళ్ళకుండా మిడిల్ క్లాసు పేదల జోలికెళ్తున్నారు. దాంట్లో 1, 2 ఆత్మహత్యలు కూడా జరిగాయి. దీనివల్ల బాగా నెగెటివ్ వచ్చింది. ఆయనకి రంగనాథ్‌కి కూడా నెగెటివ్ వచ్చింది. రంగనాథ్ ఒక ఆఫీసర్ మాత్రమే. ఇవన్నీ కూడా పొలిటికల్ డెసిషన్స్ బేసిక్‌గా. కాకపోతే పేరు రంగనాథ్‌కి చెడ్డ పేరైనా, మంచి పేరైనా ఆయనకు వస్తూ ఉంటది అధికారి కాబట్టి. కానీ ఇది అంతా కూడా పొలిటికల్ డెసిషన్స్ బేసిక్‌గా. కాకపోతే రోజువారీ ఈరోజు ఎక్కడ కొట్టాలి ఏంటనేది ఆహ్, పొలిటికల్ డెసిషన్ కాకపోవచ్చు. కానీ ఓవరాల్‌గా అయితే మాత్రం పెద్దవాళ్ళవి పొలిటికల్ లీడర్స్‌వి కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా పైనుంచి ఆహ్, నాడ్ లేకుండా చేయడం కష్టం. కాకపోతే ఇన్ని రోజులు అలాగా ఉండి ఎందుకంటే కోర్టు కూడా అనేక సార్లు హైడ్రాకి వ్యతిరేకంగా కామెంట్లు చేసింది. మీరు వీకెండ్సే ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి కోర్టుకొచ్చే అవకాశం లేకుండా మీరు వీకెండ్స్, ఎర్లీ మార్నింగ్ ఎందుకు కొడుతున్నారు? కొట్టకండి అని కూడా చెప్పింది. కానీ ఏమీ కోర్టుని ఖాతరు చేస్తున్నట్టు కనబడలేదు. నిన్న మళ్ళీ ఒక సంచలనానికి తెరలేపింది. ఈసారి సంచలనం తెలుగుదేశానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల మీద చేసింది. అందులో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఆయన ప్రాపర్టీ మీద తర్వాత నార్నే ఎస్టేట్స్. నార్నే వాళ్ళంటే మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ బంధువులు కూడా. చంద్రబాబుకు కూడా బంధువులవుతారు. సో, నార్నే ఎస్టేటు, వసంత కృష్ణప్రసాద్ ఈ 2 కాకుండా ఇంకోటి స్కూపు ఐస్ క్రీమ్‌కి సంబంధించిన ప్రాపర్టీని చేశారు. ఇందులో మొదటిది చెప్పుకోవాలంటే నార్నేది. నార్నేది రాయదుర్గం దగ్గర ఒక క్రికెట్ గ్రౌండ్‌లో యూత్‌ని రానివ్వట్లేదని వాళ్ళెళ్లి హైడ్రా కంప్లెయింట్ చేశారని చెప్తున్నారు. దాంతో అక్కడొచ్చి నార్నే ఎస్టేట్‌కి సంబంధించి కొంతమంది అక్రమంగా ఆక్యుపై చేసుకున్న వాటిని తొలగించామనేది ఒకటి చెప్పారు. దానికి సంబంధించి నార్నే వాళ్ళు ఏం విమర్శలు చేయట్లేదు. బయటకొచ్చేమి మాట్లాడట్లేదు. కాబట్టి ఆ వివాదం ఆహ్, పెద్దగా ఇబ్బంది పెట్టలేదు రంగనాథ్‌ని. కానీ రెండవది ఎమ్మెల్యే ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, వసంత్ కృష్ణప్రసాద్ ఈయన ప్రాపర్టీని అది కూడా పెద్ద ప్రాపర్టీ. నాకు తెలిసి ఇప్పటివరకు ఇంత పెద్ద ప్రాపర్టీని హైడ్రా ఎక్కడ కొట్టలేదు. దాదాపు 2, 3 వేల కోట్లు 2-3 వేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఇదని చెప్తున్నారు. మొత్తం ఇదొచ్చి కొండాపూర్‌లో హఫీజ్‌పేటలో సర్వే నంబర్ 79లో మొత్తం 39 ఎకరాల భూమి. ఈ 39 ఎకరాల్లో వసంత కృష్ణప్రసాద్‌కి సంబంధించి వసంత హోమ్స్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళది రియల్ ఎస్టేటు. వాళ్ళు ఎప్పటినుంచో విల్లాలు కట్టడం, హై రైజ్ బిల్డింగులు కట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో, ఇందులో ఈ హఫీజ్‌పేటలో ఉన్న 39 ఏకర్‌లో వచ్చి సుప్రీంకోర్టుకి కూడా ఎళ్ళాయని చెప్తున్నారు. ఇందులో ఇక్కడ భిన్నమైన వెర్షన్‌లు 2 కనబడుతున్నాయి. ముందుగా రంగనాథ్ వాళ్ళ హైడ్రా వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాని వెర్షన్‌ల ప్రకారం ఏందంటే, ఇది సర్వే నంబర్ 79లో ఉంది. 79 అనేది డిస్ప్యూట్‌లో ఉంది. అది ప్రభుత్వ భూమి. అందులో 39 ఎకరాలు వీళ్ళు ఆక్యుపై చేసుకొని 19 ఎకరాలు హై రైజ్ బిల్డింగ్స్ కట్టేసి ఆల్రెడీ అమ్మేశారు. మిగతా 20 ఎకరాల్లో ఇతని ఆఫీస్ కూడా ఉంది. వీళ్ళ ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది. మిగతా షెడ్లుగా వేసి వేరే వాళ్ళకి అది ఇచ్చేశారు. వాళ్ళు మళ్ళీ సబ్ లీజ్‌కి ఇచ్చుకున్నారు. సినిమా వాళ్ళ షూటింగ్ ఎక్విప్‌మెంటు అట్లాంటివి పెట్టుకోవడానికి అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు పెట్టుకొని రెంట్‌లిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు అక్కడ కన్‌స్ట్రక్షన్ ప్లానింగ్ గూడా జరుగుతుంది. దీని మీద మాకు కంప్లెయింట్‌లొచ్చాయి. సో, మేము మొత్తం రికార్డులు పరిశీలించాం. పరిశీలిస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది. దీని మీద సుప్రీం కోర్ట్‌లో 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందుకని మేము కొట్టేసాము. ఇట్లా గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేసుకున్నప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని మేము చేశామనేది హైడ్రా ఇస్తున్న నోట్‌లో ఉంది. దీనికి వసంత కృష్ణప్రసాద్ నిన్న మార్నింగ్ చాలా మీడియా ఛానెల్‌తో మాట్లాడాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను
ఇది కంప్లీట్‌గా ప్రైవేట్ భూమి. మాది ఇది. మేము 2005లోనే ఇక్కడ ప్రాపర్టీ కొన్నాము. అప్పుడు 23 అంతకుముందు నుంచే గూడా మాకు కొంత ఉంది. కొంత 2005లో కొన్నాం. ఓవరాల్‌గా మా రిజిస్ట్రేషన్ 2005లో అయింది. సో, 20 సంవత్సరాల పైన ఇది మా అధీనంలో ఉంది. గతంలో ప్రైవేటు వాళ్ళు మా మీద కేసులేసారు తప్ప గవర్నమెంట్‌లు వేయలేదు. ప్రైవేట్‌లో వాళ్ళ డిస్ప్యూట్‌తో గవర్నమెంట్‌కేం పని? అవన్నీ సుప్రీం కోర్ట్‌లో ఫైనల్ అయిపోయింది.